దేవునామనికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క జూమ్ మీటింగ్లో ఉంటున్న సహోదరులకు, సేవకులకు నా హృదయపూర్వక వందనాలండి. దేవుడు గడిచిన కాలమంతయు మనందరినీ కాచి కాపాడి సజీవ లెక్కలు ఉంచి ఈ రీతిగా ఆయన నామను స్తుతించడానికిని, ఆయన నామను గణపరచడానికిని ఇచ్చిన తరుణం బట్టి ఆ దేవాదేవునికి మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ఆమేన్. ఈ యొక్క దినాన మనము ఒక వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు. మరొకసారి చదువుకుందామండి. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు. ప్రభునందు ప్రియమైన దేవులారా, ఈ యొక్క యాకోబు రాసిన పత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దీంట్లో మనకి ప్రార్థన అంశాన్ని మనకు తెలుసు. దీని గురించిన వివరణ అందరికీ తెలుసు. అయితే ఏలియా వంటి మన వంటి స్వభావం గల మనుషుడే, ఈ పదాన్ని గురించి నేను ఈ దినాన మీతో చర్చించాలని నేను అనుకుంటున్నాను. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన మనం జ్ఞాపం చేసుకోవాల్సిన విధానం అంటే, ఇశ్రాయేలులో దేవుని మనిషి ఉన్నాడు అనటానికి మనకు అర్థమవుతుంది. ఒక విషయం గమనించండి. ఒకటో రాజులు రాసిన గ్రంథంలోని 16వ అధ్యాయము 29 నుండి 17వ అధ్యాయం 1 వరకు మనం ధ్యానం చేస్తే, అక్కడ ఇశ్రాయేలులో దేవుని మనిషి ఉన్నాడు అన్నదానికి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక వారు ఇశ్రాయేలుకు సంబంధించిన వ్యక్తిగా ఉన్నారు. మనము కూడా ఆధ్యాత్మిక సంబంధమైన ఇశ్రాయేలమే. కనుక దేవుని మనిషిగా మనము కూడా ఉండాలనేది ఇక్కడ మనకి కొన్ని విషయాలు తెలియజేస్తుంది. గమనించండి. చీకటి సమయంలో ఒక ఉల్కాలాగా దూసుకెళ్తూ పెద్ద సుడిగాలిలోని వెళ్ళిపోతున్నాడు. ఆ వ్యక్తి ఎవరు అనేది మనం చూస్తే ఆయనే ఏలియా. ఆయనకి పేరు అగ్ని మనిషి. ఆయన ఇశ్రాయేలులో దేవుని మనిషిగా ఉన్నాడండి. పాత నిబంధనలలో ఏలియా గురించి 30 సార్లు కంటే ఎక్కువగా ప్రస్తావించబడిందండి. యేసు రూపాంతరములో ఉన్నప్పుడు మోషే, ఏలియాలు ఇక్కడ మనం చూస్తున్నాం. మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకువచ్చిన మనిషిగా చూస్తున్నాం. కానీ ఏలి మాత్రం ఒక రాజ్యాన్నే ధర్మశాస్త్రం వైపుకు మళ్లించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. గమనించండి. మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చిన మనిషిగా మనం చూస్తున్నాం. ఏలి అయితే ఒక రాజ్యాన్నే ధర్మశాస్త్రకు వైపుకు మళ్లించిన వ్యక్తిగా చూస్తున్నాం. అందుకిందాక మనం చదువుకున్న వాక్యం, ఏలియా మన వంటి స్వభావం గలవాడే. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. కనుక ఏలియా ఏ విధంగా దేవుని యొక్క ప్రత్యక్షతను ఆ సమయానికి, ఆ కాలానికి దేవుడు ఏర్పరచుకున్నాడో మనకు తెలుసు. కనుక దేవుడు ఈనాటి కాలములో మన అందరినీ తగిన సమయంలోని, తగిన కాలంలోని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు, తన సేవకు మనల్ని వాడుకుంటాడనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి.
ఒకటో రాజు రాసిన గ్రంథంలోని 16 నుంచి 29 వరకు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యోధా రాజైన ఆసా ఏలుబడిలో 38 సంవత్సరాలు ఉమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోన్లో ఇశ్రాయేలు వారికి 20 సంవత్సరములు ఏలెను అన్నమాట చూస్తున్నాం. యోధా, ఇశ్రాయేలు, ఈ 2 పదాలు మన బైబిల్ చూస్తూ ఉంటాం. సౌలు, దావీదు, సొలొమోను ఏలిన ఆ యొక్క సమైక్య రాజ్యములో మరి 120 సంవత్సరాలు వారు పరిపాలన చేశారు. అయితే సొలొమోను కుమారుడు రెహబాము వచ్చిన తర్వాత తప్పుడు సలహాలు విన్నందుకు ఈ రాజ్యము 2గా విభజించబడిందండి. ఒకటో రాజులు రాసిన గ్రంథంలోని 12 అధ్యాయాలు మనం చూస్తున్నాం. దక్షిణ రాజ్యం అని చూస్తున్నాం, యూదా రాజ్యం అని మనం చూస్తున్నాం. దక్షిణ రాజ్యములో మరి 2కు మాత్రమే నిలిచినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క దక్షిణ రాజ్యములో ఉంటున్న ఆ యొక్క రాజ్య పరిపాలనలో 17 మంది రాజులు వరుసగా ఏలుబడి చేసినట్టు చూస్తున్నాం. ఉత్తర రాజ్యములో మనం చూస్తే ఇశ్రాయేల్ రాజ్యముగా పిలుస్తారు. 10 గోత్రాలు కలిగిన వారండి. దీని మొట్టమొదటి పరిపాలకుడు యరొబాము. అతనికి విగ్రహారాధకుడుగా, అతని తర్వాత వచ్చిన 19 మంది దుష్టరాజులు వరుసగా ఏలేరండి. ఈ ఇశ్రాయేల్ రాజ్యములో ఏలిన ఏలియా పనిచేశాడు. తర్వాత అసిరి చేతిలో చిత్తుగా ఓడిపోయినంత వరకు ఈ రాజులు చెడుగానే జీవించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ఆహాబు 22 సంవత్సరాలు పరిపాలించినప్పుడు అక్కడ ఒక వాటను జ్ఞాపం చేసుకున్నాం. అతను ఒక గొప్ప సేనాధిపతిగా, నాయకుడిగా సిరియా మీద ఒకేసారి గెలిచాడండి. ఆ సిరియా మీద దండెత్తి వచ్చాడండి. అతని పరిపాలనలో ప్రజలు శాంతి సౌభాగ్యాలు విలిసినట్టుగా మనం చూస్తున్నాం. ఒకటో రాజులు రాసిన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనాన్ని దయచేసి చదువుదామండి. 22వ అధ్యాయము 21వ అధ్యాయము 1వ వచనం అండి. ఈ సంగతులైన తర్వాత ఇజ్రాయెల్లో షోమ్రోను రాజైన ఆహాబు నగరం అనుకొని ఇజ్రాయెల్ వాడైన నాబోతు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, 21వ అధ్యాయం 1వ వచనం చూస్తున్నాం. అది 22వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే 2వ అధ్యాయం 39వ వచనంలో మనం చూద్దాం. ఆహాబు చేసిన ఇతర కార్యములు గూర్చియు, అతడు చేసిన అంతటి గూర్చియు, అతడు కట్టించిన దంతయు ఇంటిని గూర్చియు, అతడు కట్టించిన పట్టణము గూర్చియు ఇశ్రాయేల్ రాజుల వృత్తాంతం గ్రంథమందును వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవులారా, ఈ యొక్క ఆహాబు రాజు రాకముందు 6 రాజులు పరిపాలన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. యరొబాము, నాదాబు, బయోషా, జిమ్రీ, మరి ఉమ్రీ కుమారుడైన ఆహాబు. ఈ విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఈ యొక్క 6 శతాబ్దాలుగా దాటకుండా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. గొప్ప రక్తపాతంతో కలిగినట్టుగా చూస్తున్నాం. హత్యలు, విగ్రహారాధన, అసూయ, ద్వేషాలు, కుట్రలు, దురాలోచనలు, అవినీతి ఈ యొక్క ఇశ్రాయేల్ రాజ్యంలో ప్రవేశించినట్టుగా మనం చూస్తున్నాం. 1వ రాజులు రాసిన గ్రంథంలోని 16వ అధ్యాయం 30వ వచనం మనం చూస్తున్నాం. ఉమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరి మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేసెను. కనుక రాజులు ఎలా ఉంటారా, అలాగుంటారా, ఏ స్థాయిలో ఉంటారా అన్నది మనం గమనించి ఉన్నట్లయితే వాళ్ళు ఇష్టానుసారంగా దేవునికి వ్యతిరేకంగా జీవించినట్టుగా మనం చూస్తున్నాం. 1వ రాజులు రాసిన గ్రంథంలోని 16వ అధ్యాయం 31వ వచనం చూస్తున్నాము. నేబాదు కుమారుడైన యరొబాము జరిగించిన ఆ పాపక్రియలు అనుసరించి నడుచుకున్నట్టుకు స్వల్పమని అనుకున్నారండి. ఆ యరొబాము చేసిన ఆ యొక్క దేవునికి వ్యతిరేకమైన కార్యమును చాలా చిన్నది అనుకుని అలాగే వారి కింద ఉన్న వారందరూ అలాగే కొనసాగించినట్టుగా మనం చూస్తున్నాం.
అంతేకాకుండా యెరొబోము యొక్క వివాహం కూడా ఏంటి చాలా విగ్రహారాధన కలిగిన స్త్రీని, యెజబెలుని వివాహం చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. నీచమైన స్త్రీగా ఆమె పేరుగాంచినట్టు చూస్తున్నాం. దుష్టత్వానికి మరో పేరుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దుష్టత్వానికి రాజీ పడని ఆ యొక్క ఆ దుష్టత్వంతోనే జీవించాలి, బ్రతకాలని బ్రతుకుతూ ఉన్నాయి ఒక యెజబెలుగా మనం చూస్తున్నాం. ఇలాంటి చాలా మంది సంఘములో ఉంటూ ఉంటారండి. వాళ్ళు పట్టుకున్న విధానమును అది చెడుని తెలుసు కూడా అది మంచని నడిచేవారు చాలా మంది ఉన్నారండి. అయితే వారి నాన్నగారు సీదోను రాజైన ఎత్బాయికు అతడు ఆ ప్రాంతాల్లో ఒక పూజారిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఇవన్నీ మనం మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే ఏలియా గురించి మనం తెలుసుకోవడానికినే నేను ఈ దినాన మీతో మాట్లాడుతున్నాను. ఆహాబు వివాహము మరి ఆ విగ్రహారాధన కలిగిన విధంగా ఉన్నందుకే మరి ఆమె వాళ్ళకి అనుకూలంగా ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ యెజబెలు చేస్తున్న ఆరాధనకు అనుకూలంగా నడిపించాలనేది తాపత్రపడినట్టుగా మనం చూస్తున్నాం. బయలుదేవుని ఆరాధించాలని, అంతేకాకుండా సూర్యదేవుణ్ణి, చంద్రుణ్ణి, వృక్ష జంతువులను, పాడి పంటలను, గాలి వాన ఋతువులను దేవుడుగా ఒక్కొక్క సమయంలోని ఒక్కొక్క విధమైన దేవుడిగా ఏర్పాటు చేసుకొని వారు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 1వ రాజుల రాసిన గ్రంథం 16:31 నుంచి 33 వరకు మనం చూస్తే ఆహాబు, ఏలియా, యెజబెలు మధ్య ఇక్కడ ఇరుక్కున్నట్టుగా మనం చూస్తున్నామండి. ఆహాబు, ఏలియా, యెజబెలు మధ్యలో ఇరుక్కున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆహాబు అన్న మాటకు తండ్రి నా సోదరుడు అన్న మాట చూస్తున్నాం. అంటే పరలోకపు తండ్రి నా సోదరుడు, యెహోవాను గణపరుస్తున్నాను. అంటే దేవుని గణపరిచే పేరు పెట్టుకున్నాడు కానీ దేవుని గణపరిచే విధంగా అతడు లేడని మనం గమనిస్తున్నాం. ఈనాటి కాలంలో పేరుకు మాత్రం క్రైస్తవులను చెప్పుకుంటున్నాం, కానీ జీవిత విధానం చూస్తే చాలా వ్యత్యాసంగా ఈ ఆహాబును ఒక విధానంగా మనం చూస్తున్నాం. కనుక ఆహాబును పేరుకు అర్థము తండ్రే నా సోదరుడు అని ఘనపరిచే ఒక పేరు పెట్టుకుంటే దేవునికి వ్యతిరేకమైన సోదరుడుగా కనబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని మనం గమనించవలసిన విషయంలో ఆహాబు వివాహ విషయంలో కూడా తప్పుడు అడుగు వేయటం వలన దేవుణ్ణి మరి అవమానపరిచే వ్యక్తిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే 1వ రాజుల గ్రంథంలోని 17వ వచనంలోని మనం ధ్యానం చేసుకుంటున్నామండి. ఎవని సన్నిధి నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడని యెహోవా జీవముతోడు నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరం ముందు నేను వర్షమైనను పడదని ప్రకటించిన మాట చూస్తున్నాం. ఎవని సన్నిధి నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరం ముందు మంచైనను వర్షమైనను పడదని అక్కడ ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేల్లో దేవుని మనిషి ఉన్నాడు, ఈయనే ఏలియా. ఈ ఏలియా ఎవరు అని ఆయన గురించి కొద్దిగా మాత్రమే మనం తెలుసుకుంటే, ఏలియా తిష్బీయుడైన గిలాదు ప్రాంతంలో స్థిరపడిన వాడుగా మనం చూస్తున్నాం. అంటే ఒక ఎక్కడో మారుమూలన గ్రామంలో జీవించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. లేక చిన్న చిన్న గుడారులు వేసుకొని పశువులు కాసుకుంటూ అడవి జాతి పశువు గణం కలిగిన వాడుగా ఆధారం చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్న ఒక పేద ప్రజలకు లేక సుదూర ప్రాంతంలో జీవించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. దేవుడు ఏకాంత వాసిని, ఎడారి వాసిని దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్ర. 2వ రాజుల రాసిన గ్రంథంలో 1:8 చూస్తే అతడు గొంగల్ని ధరించుకుని నడుపుకు తోలు తట్టు కట్టుకున్న వాడుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా మనలాంటి స్వభావం గలవాడే. ఏలియా గురించి ఇంకేం చెప్తుందంటే అతడు మోటు దుస్తులు ధరించిన వ్యక్తిగా, ఒక అడవి మనిషిగా,
ఒంటి నిండా వెంట్రుకలతో అడ్డగోలుగా ఎదిగే గడ్డముతో అతని శరీర తత్వము అండి ఉన్నది. అంతేకాకుండా పరిగెత్తటంలో మంచి సమర్థుడిగా మనం గమనిస్తున్నాం. అయితే అతడు ఉత్తర ప్రాంతంలో అతడు ఒక ప్రవక్తగా అక్కడ నిలబడినట్టుగా, దేవుడు నిలబెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అడవి మనిషి ఒక రాజు ఎదుట సవాలు చేస్తున్నాడండి. ఏలీ విసిరిన సవాలు గురించి 3 ప్రముఖ విషయాలు మనం గమనిద్దామండి. ఇది రాజుపై తుడిచిపెట్టలేనంత ముక్కుచూటికి సవాలు చేసే విధంగా ఉందండి. ముక్కుచూటి సవాలుగా మనం చూస్తున్నాం. బయలుపై విసిరిన సవాలు బట్టి ప్రకృతి దేవతలను లేక మంచు కానీ వర్షం కానీ లేక భావించే విధానంలో ఏలియా ఎదురు దెబ్బ కొట్టాడండి. ప్రభు ప్రియమైనది మిల్లరా, అక్కడ మనకి తెలుసు, అక్కడ సవాళ్ళను అక్కడ 450 మందికి ఒక పక్క ఉంటే ఒక్క మనిషే నిలబడి అక్కడ సవాలు చేసిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఒకడు నిలిచి ఏకాంతంగా ఏకకంఠంతో విసిరిన సవాలుగా మనం చూస్తున్నాం. అతడు ఒంటరి వాడే, దేవుడు తోడుగా నిలిచినాడు. అతనిలో విశ్వాసం లేకపోవచ్చు కానీ యెహోవా పట్ల విశ్వాసం గలవాడు. ఆమేన్. యెహోవా పట్ల విశ్వాసం గలవాడుగా ఉన్నాడు. దేవుని ప్రేమించి అతని దేవుని మార్గంలో పెంచిన తల్లిదండ్రులు ఉన్నట్టుగా మనం గమనించున్నాం. అతను పెట్టిన పేరు బట్టి ఏలియా అన్న మాటకు యెహోవా నా దేవుడు, యెహోవా నా దేవుడు. బయలు నా దేవుడు కాదు, ఆహాబు నా దేవుడు కాదు, యెహోవాయే నా దేవుడు అని అక్కడ దేవుని గణపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఆహాబుని పేరు పెట్టుకొని యెహోవాయే నా సహోదరుడని పేరు పెట్టుకున్నా కానీ పేరు తగ్గట్టుగా జీవించలేదు. ఏలియా యెహోవాయే నా దేవుడని చెప్పి దేవుని గణపరిచినట్టుగా మనం చూస్తున్నాం. నేను ఎవరి ముందు నిలిచి ఉన్నానో ఆ ప్రభు జీవించుచున్న దేవుని మనిషిని అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన జీవగల దేవుని సముఖం ముందు నిలిచి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఆజ్ఞాపించిన చేయడానికి ఆయన సేవకునికి ముందు నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. అంతేగాని ఆయన మనుషులు చెప్పినట్టుగా చేయలేదు, కానీ దేవుని చెప్పినట్టుగా చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నేను దేవునికి భయపడుతున్నాను కానీ నీకు భయపడట్లేదు అన్నది ఇక్కడ ఆహాబుతో చేసిన సవాలు గమనిస్తున్నాం. ఇందాక మనం చదువుకున్నాం, ఏలియా మన వంటి స్వభావం గలవాడే అని చూస్తున్నాం. ఏలియా దినాల్లో ఇశ్రాయేలు రాజులు మరి ఏం జరిగిందనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఏలియా వచ్చినప్పుడు 6 రాజులు పరిపాలన చేసిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏలియా ఆహాబుతో చేసిన సవాలుని మనం కొన్ని విషయాలు హెచ్చరిక చేసుకుంటున్నాం. ఏలి యొక్క జీవితంలో ఎలాగున్నాడో అనేది కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, ఏలియా విసిరిన సవాలు గురించి మనం చూస్తే మనము కూడా ఏలియా మన వంటి స్వభావం గలవాడే అనే మాట ఉంది కాబట్టి మనము కూడా దేవుని సందులో గొప్ప విశ్వాసముతో దేవుని మనిషిగా మనం ఈ యొక్క ఉదయకాలంలో ఎదగాలని, పెరగాలని, దేవుని సాక్షిగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. అయితే ఇక్కడ గమనించండి, నీటిని ఆపివేసింది ఎవరు? ఇక్కడ గమనించండి, ఇక్కడ నీటిని ఆపివేసింది ఎవరు? గమనించండి, మన ఇంట్లో నీళ్లు ఆగిపోయినాయి అనుకోండి, ఎక్కడ పైపు పగిలిపోయింది, ఎవరు ఆపేశారు అన్న ప్రశ్నలతోనే మనం ఉంటూ ఉంటాం. 1 రాజుల రాసిన గ్రంథంలోని 17వ అధ్యాయం 1 నుంచి 15 వరకు మనం చూస్తే ఎందుకు అన్న ప్రశ్న కూడా మనం చూస్తుంటున్నాం. ఎందుకు వర్షం రాలేదు, ఎందుకు మంచు పడలేదు అన్నది
మనం గమనించినట్లయితే ప్రభు ఇక్కడ దేవుని మనిషిగా ఉంటూ దేవుని కోసం చనిపోవటానికి సిద్ధపడిన ఏలియాగా మనం చూస్తున్నాం. ఇక్కడ వర్షం రాలేకపోవటానికి, ఆగిపోవటానికి కారణము ఎందుకు అనేది మనం చూస్తే యెషయా గ్రంథం 55:8 ప్రకారంగా, నా తలంపు మీ తలంపు వంటి కాదు, మీ త్రోవలు నా త్రోవలు కావు, ఆకాశము భూమికి పైగా ఎత్తుగా ఉన్నవో నీ మార్గముల కంటే నా మార్గములు, నీ తలంపుల కంటే నా తలంపులంతా ఎత్తుగా ఉన్నవి అని చూస్తున్నాం. ఆయన మహత్యము గలవాడు, గ్రహింప సఖ్యము కానిదిగా మనం చూస్తున్నాం. ఆయన ఆలోచన చెప్పిన వాడికి, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు అంటే ఎవరు లేరండి. ముందుగా ఆయనకి మనకిచ్చిన ప్రతిఫలము పొందగలిగే వారిగా ఉండాలి, కానీ మనము ఆయనను ప్రశ్న వేసే వారిగా ఉండేవారిగా ఉండకూడదండి. కనుక ఈ నీటిని ఆపివేసింది ఎవరు? ఎందుచేత అంటే ఇశ్రాయేలులో దేవుడు ఎందుకు ఆపివేసాడు నీటిని అనేది మనం చూస్తే, ప్రియమైన దేవులారా, ఈ ప్రశ్నకు జవాబు ఒకసారి గమనించినట్టయితే, ఇశ్రాయేలు ప్రజలు చేసిన, రాజులు చేసిన ఆ తప్పుడు ప్రవర్తన వలన, విగ్రహారాధన వలన, బబులోను లేక బయలుదేవతను ఆరాధించటం వలన మరి దేవుని కోపానికి అక్కడ గురైనట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆదికాండం 6:7 మనం చూస్తే అక్కడ తుడిచివేయబడింది జలప్రళయంలో. మరి లేవికాండం 18 24-20 మనం చూస్తే అక్కడ అపవిత్రమైనదిగా మనం చూస్తున్నాం. లేక నిర్గమకాండం 34:15-16 చూస్తే ఆ దేశ జనులు నిబంధనను చేసుకొనుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి విగ్రహ పూజ అంటే మితిలేని అసహ్యం అండి. వారి దేవతలకు సాగిలు పడకూడదంటే అక్కడ వారు పూజిస్తున్న విధానాన్ని కూడా మనం చూస్తున్నాం. కనుక ఇశ్రాయేలు దేవుడే ఈ నీటిని ఆపివేసినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియమైనలారా, మనం చదువుకున్న వాక్య ప్రకారంగా ఏలియా మన వంటి స్వభావం గలవాడే. కనుక ఏలియాలాగా దేవుణ్ణి ఘనపరిచి మరి దేవుని గొప్ప విశ్వాసం కలిగి ముందుకు సాగిపోయి మరి నశించిపోతున్న ఆత్మలను మరి రక్షించుకునే విధంగా మనం ఉండాలి. అక్కడ ఏలియా అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. మన జీవితంలో ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం, పలకరించటం, సంభాషణ చేయటం. కనుక ఆ ప్రార్థనకు దేవుని వాక్యము, దేవుడు మనతో మాట్లాడుతుంది. ప్రార్థన ద్వారా మనం మాట్లాడతాం, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ విషయాలతో మనం కొనసాగుతూ విశ్వాసం ముందుకు సాగిపోవాలని, ఏలియా మన వంటి స్వభావం గలవాడు కాబట్టి, మనం కూడా మనుషులు కాబట్టి గుర్తించి మరి పొరపాట్లను లేక వ్యతిరేకతలు ఏమైనా ఉంటే సరిచేసుకొని దేవుని సందులో క్షమాపణ కలిగి ఉండి ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి ఈ మాటలను మన విన్నికలో దేవుడు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.